తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. మనతో పాటు ఉన్నారు అభ్యుదయ ఫౌండేషన్ అండ్ థింక్ ట్యాంక్ CEO నందకిషోర్ గారు. నందకిషోర్ గారి గురించి ప్రతిసారి ఏం పరిచయం చేస్తాం, మాకు తెలుసు కదా, మా అందరికి బాగా సుపరిచితులు. వారు ఎన్ని దేవాలయాలు చెప్పారు, మేము ఎన్నిటికి వెళ్తున్నాము, అన్నిటి ఫలితం పొందుతున్నాం అన్నవాళ్ళు మీలో చాలా మంది ఉన్నారు కదా. నిజమండి, చాలా సంతోషం అనిపిస్తుంది. వారి మాటల్లో నేను విన్నాను, ఎక్కడైనా దేవాలయం దగ్గర కనిపిస్తే చాలు మీ వల్లే వచ్చామండి, మీ వల్ల తెలుసుకున్నామండి మేమని. వారిని అప్రిషియేట్ చేస్తున్నారు, వారితో ఎంతో ఆనందంగా మాట్లాడుతున్నారని వారు కూడా చాలా సంతోషంగా చెప్పారు. మీరిచ్చే ఆ ఎనర్జీతో ఇంకా కొన్ని దేవాలయాలు, ఇంకా చాలా హిడెన్ టెంపుల్స్ ఉన్నాయండి. ఆ ఎనర్జీ పాయింట్స్ చెప్పాలి, కొన్నిటికి ప్రాబ్లమ్స్ని ఏవైతే ఉన్నాయో వాటన్నిటి తీర్చే టెంపుల్స్ చెప్పాలని చెప్పి వారు పదే పదే ఎప్పుడూ ఆ ప్రస్తావన తీసుకొస్తూ ఉంటారు. సో మీరిచ్చే ఎనర్జీతో ఇంకొన్ని టెంపుల్స్ గురించి ఇవాళ మాట్లాడబోతున్నాము. కామెంట్స్లో మీరు అడిగే ప్రశ్నలు ఏవైతే ఉంటాయో అన్నీ ఖచ్చితంగా చూస్తారండి. చూసి ఈ ప్రాబ్లంకి అడుగుతున్నారని చెప్పి వారు ఖచ్చితంగా అవన్నీ మళ్ళీ రికవర్ చేసి, ఏవైతే రీసెర్చ్ చేశారో 7 ఏళ్ల నుంచి అవన్నీ మళ్ళీ రికవర్ చేసి మళ్ళీ మన ముందు ఉంచుతున్నారు. మరి ఇవాళ కార్యక్రమంలో మరికొన్ని దేవాలయాల గురించి తెలుసుకుందాం. నందకిషోర్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, చాలా దేవాలయాలు వెళ్తున్నాము, అయితే కొంతమంది ఏంటంటే అడ్రస్ కొంచెం క్లియర్గా చెప్పండి సార్ అని అడుగుతూ ఉన్నారు. గూగుల్లో సెర్చ్ చేస్తే మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ వస్తుంది క్లియర్గా కదా సార్. మీరు ఫస్ట్ చెప్పే మాటే అది, అందుకే నేనే ముందు అనేస్తున్నాను. గూగుల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది, కొంతమంది సెర్చ్ చేయలేని వాళ్ళు మనకు కాల్స్ చేస్తూ ఉన్నారు సార్. సాధ్యమైనంత వరకు చెబుతూ ఉన్నాం, గైడ్ చేస్తూ ఉన్నాము. అండ్ అలాగే మీరు చాలా దేవాలయాల దగ్గర కనిపించారని చెప్పి కూడా చెప్తున్నారు. మీరు అలాగా ఎక్స్పీరియన్స్ చేశారా? చాలా మంది కలవడం, కలిసిన వాళ్ళు మాట్లాడడం, వాళ్ళ అనుభవాలను పంచుకోవడం నిజంగా వెరీ హ్యాపీ అండి. ఈ విషయంలో నిజంగా చాలా హ్యాపీ. ఈ కష్టం నిజంగా ఇలాంటి రెస్పాన్స్ మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి. సో మేము ఇంకా చేయాలా అనేది వీళ్ళు ఇంకా మాకు ఒక ప్రోత్సాహకరంగా ఉన్నాయి. సో మా మిగిలిన దేవాలయాలు కూడా, ఈ 65,000 దేవాలయాలు కూడా మిగతా కూడా మేము కంప్లీట్ చేస్తామండి. తప్పకుండా సార్, త్వరలో ఫినిష్ చేసి అందరికి అందిద్దాం. ఖచ్చితంగా. పర్యాటక ఉన్నాయి, అలాగే పరిహార క్షేత్రాలు, 2 క్షేత్రాలు. సార్, ఇందులో ఎక్కువగా అడిగేది ఈ మధ్య కాలంలో బాగా వింటున్నాం, ఏదైనా ఇంట్లో ఏమైనా పనులాగిపోయినా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా, మీకు పితృదోషం ఉంది, పితృదోషం ఉంది, మీరు పలానా పూజ చేయించుకోండి, లేకపోతే పలానా హోమమో పలానా దర్శనమో ఇలా చెబుతూ ఉన్నారండి. అసలు ఇవన్నీ పక్కన పెడితే, అసలు మా వంతుగా మేము ఇనిషియేటివ్ తీసుకుని, మాకు సరే ఈ సిమ్టమ్స్ బట్టి పితృదోషాలు ఉండే అవకాశం ఉంది, మన జాతకం చూపించుకున్నా చెప్పారు అన్నవాళ్ళు ఏవైనా దేవాలయాలకి వెళ్ళొచ్చా, వెళ్తే అక్కడ మాకు ఈ పితృదోష పరిహారం జరుగుతుందా? సో మీరు అడిగిన ప్రశ్నలోనే సమాధానం కూడా ఉంది. మీరు ఏదైనా దేవాలయానికి వెళితే పరిష్కారం ఉందండి, ఇంట్లో కూర్చొని చేస్తే పరిష్కారం లేదు. అంతేనా? ఓకే. సో మీరు అడిగిన ప్రశ్నలోనే దీంట్లో ఉన్నది ఏంటంటే, ఈ దోషానికి సంబంధించినవి ఏవైనా పరిహారాలు మనం పర్సనల్గా వెళ్ళాలండి. మనం వెళ్ళి మనం ఆ దేవాలయంలో, ఆ శక్తి ప్రాంగణంలో ఆ క్రియ, ఆ విధానం చేయడం వల్ల మీకు 100కి 100% ఫలితాలు వస్తాయి. మనం వెళ్ళకుండా చేయకుండా చేయడం వల్ల సో దీంట్లో ఒక విధంగా చెప్పాలంటే ఇది అత్యంత గోప్యమైన, అత్యంత రహస్యమైన పితృదోష నివారణకి నెంబర్ 1 టెంపుల్ అనే చెప్పాలండి దీన్ని. సో ఈ టెంపుల్ చాలా సీక్రెట్గా ఉందండి. ఇది వచ్చి మళ్ళీ కేరళలోనే ఉంది. సో కేరళలో తృక్కైకున్న మహాదేవ ఆలయం, మహాదేవ ఆలయం. ఇది వచ్చి కూతిపరంబు టౌన్లో ఉందండి, కన్నూరులో. ఈ దేవాలయం ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇది కేవలం పితృదోష నివారణకు మాత్రమే ఇక్కడ వస్తారండి జనాలు. ప్రతి ఒక్కరు పితృదోషం ఇక్కడే చేయించుకుంటారు. ఈవెన్ మీరు నమ్మరు, ఉత్తరాది నుంచి కూడా జనాలు వస్తారండి ఈ గుడికి. చాలా విశేషమైన గుడి, చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఈ ఆలయంలోకి రాగానే మామూలుగా స్వామికి రుద్రాభిషేకం, మాస శివరాత్రి, ప్రతి నెల మనకు ఒక శివరాత్రి వస్తుంది కాబట్టి దాన్ని మాస శివరాత్రి అంట. ఆ మాస శివరాత్రి రోజున ఇక్కడ స్వామివారికి అభిషేకం చేయించడం వల్ల ఇతని పితృదోషాన్ని నివారణ చేస్తాడు అని. సో దాంతోపాటు ఇక్కడ తర్పణం, శ్రాద్ధ కర్మలు, రుద్రజపం లాంటివి కూడా ఇక్కడ ఈ ప్రక్రియలు చేస్తారండి. ఈ ఆలయం ఏంటంటే యాన్సెస్టర్స్ రిమెంబరెన్స్కి తీసుకొని వస్తుందండి. సో ఇక్కడ మీరు చేసేటప్పుడు కూడా మీ పూర్వీకుల పేర్లు ఖచ్చితంగా తెలుసుకోవాలి.
సో ఈ తలుచుకోవాలి. సో ఈ ఆలయానికి వచ్చేటప్పుడు పూర్వీకుల పేర్లు మర్చిపోకుండా రాసుకొని రావాలండి. ఒకవేళ మీకు ఎవరెవరికైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళ పేర్లు ఖచ్చితంగా రాసుకొని రావాలి. ఎన్ని తరాలు సార్ అట్లా? దాదాపుగా ఒక 4 తరాలు వాళ్ళకి ఇక్కడ చేస్తారండి. 4 తరాలు వాళ్ళకి చేస్తారు. సో ఇక్కడ ఈ ప్రాకారంలో వీళ్ళు ప్రదక్షిణలండి, ప్రతి ఒక్కరు కూడా ఈ పితృకర్మలు చేయించుకునే వాళ్ళు 11 ప్రదక్షిణాలు చేయాలండి. 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఇక్కడ శివలింగం ముందర, అంటే కొంచెం దూరంగా అయినా, గర్భగుడిలో కాకపోయినా కొంచెం దూరంగా అయినా ఒక 3 నుంచి 7 నిమిషాలు వీళ్ళు మౌనంగా ఉండాలండి. ఆ మౌనంగా ఉన్న తర్వాత అత్యంత మీకు ఏ శివాలయంలో అన్నా మనం ఏం చెప్తున్నాం అంటే ధ్యానం చేయండి, అక్కడ కూర్చోండి అని చెప్తున్నాం. కానీ ఇది మొదటి శివాలయం. మీరు ఖచ్చితంగా పాటించవలసిన నియమం ఏదన్నా ఉంది అంటే 108 సార్లు జపం చేయాలండి. మీ పూర్వీకుల పేర్లు అనుకొని ఇక్కడ కూర్చొని 108 సార్లు ఓం నమః శివాయ అనే మంత్రంతో వాళ్ళు జపం చేయడం వల్ల వాళ్ళకి పరిహారం జరుగుతుంది. ఆ స్వామి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆత్మలకు మోక్షాన్ని ప్రసాదిస్తారు ఆయన. సో ఇది అత్యంత రహస్యమైన గుడి అండి. ఈ కన్నూరు ప్రాంతం కూడా మీకు ఎలాంటిదంటే, ఈ కన్నూరు ప్రాంతంలో దాదాపుగా ఇంకా ఒక 3 దేవాలయాలు ఉన్నాయండి, విశేషమైన దేవాలయాలు. ఒకటి వచ్చేసరికి మడైకావు భద్రకాళి దేవాలయం అని ఉంది. ఈ మడైకావు భద్రకాళి దేవాలయం పరశురాముని క్షేత్రం అండి. ఇక్కడ అమావాస్య రోజు శత్రు సంహార పూజ చేస్తారు. ఈ శత్రు సంహార పూజ ఎంత విశేషం అంటే నెక్స్ట్ 4 yearsకి ఇక్కడ బుక్ అయిపోయి ఉంటుంది పూజ. నెక్స్ట్ 4 సంవత్సరాలకి వాళ్ళ అమావాస్య రోజు చేసే పూజ బుక్ అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే, ఇక్కడ విశేషం ఏంటంటే అమ్మవారు ఇక్కడ ఎలాంటి శత్రు శక్తినైనా నాశనం చేయగలిగింది అమ్మవారు. సో ఈ ఆలయంలో ఇంకొక విశేషం ఏంటంటే, ఆలయం చుట్టుపక్కల ఏమీ ఉండదండి. అమ్మవారు తిరిగే ప్రదేశం అని చుట్టుపక్కల 1-2 ఎకరాలు మీకు ఏమీ కనిపించదు, నిర్మాణాలు ఏవి ఉండవు. అక్కడ స్వామి వాళ్ళు ఏదో గెస్ట్ హౌస్లు, వాళ్ళ ఇల్లు తప్పితే మీకు అలాంటి ఊరు కనిపించదు. ఎంత పవర్ఫుల్ అంటే, ఇక్కడున్న విశేషం కూడా అండి, ప్రతి అమావాస్యకి ఒక్క ఫ్యామిలీకే చేస్తారు పూజ, ఒక్కరికే చేస్తారు. ఆ ఒక్కరు మాత్రమే అలౌడ్. ఆ పూజ జరిగేటప్పుడు వెళ్ళడానికి ఎవ్వరూ లేదు. మహిళలు కూడా వెళ్ళొచ్చు అండి? మహిళలు కూడా వెళ్ళచ్చు. సో ఇక్కడ చాలా ఫేమస్ అండి మనకి ఈ మడైకావు. ఈ విధంగా పూజ చాలా విశేషం అండి. అమావాస్య రోజు దర్శించడం కూడా చాలా విశేషం ఇక్కడ. సో ఈ మడైకావు గుడి ఇక్కడికి రావడానికి గల కారణం, ఇంకొక అమ్మవారు ఉన్నారండి, తాళిపరంబ రాజరాజేశ్వరి అమ్మవారు. అసలు ఆ దేవాలయం మీరు కానీ చూస్తే అండి, నిజంగా అమ్మవారికి అక్కడ స్త్రీలు అమ్మవారిని దర్శించుకోవాలంటే ఒక టైం ఉంటుంది. స్త్రీలు గర్భగుడిలోకి రానిరు, అన్ని టయాల్లో రానిరు. వాళ్ళకి సాయంత్రం ప్రత్యేకంగా ఒక టైం ఉంటుంది. ఆ టైంలో మాత్రమే, అంటే మీకు మెట్ల పైన నుంచి కనిపిస్తాడు కానీ లోపలికి అలౌ చేయరు. ఎందుకంటే స్త్రీలకు ఒక సమయం పెట్టారు. ఇది పరశురాముడు స్థాపించిన క్షేత్రం అండి. ఈ పరశురామ క్షేత్రంలో మీరు ఇప్పటికీ ఆ గుడి ప్రదక్షిణ, ఆలయ ఆవరణలో ప్రదక్షిణ చేస్తుంటే ఈ మడైకావు భద్రకాళి అమ్మవారు అక్కడ ఉండేవాళ్ళు. ఈ రాజరాజేశ్వరి గారి టెంపుల్లో, అమ్మవారి టెంపుల్లో వెనక భాగంలో ఉండేవాళ్ళు. కానీ ఈ అమ్మవారికి ఆమె రాత్రుల్లో ఆమె లేచి తిరగడం వల్ల పరశురాముడు ఏం చేస్తారంటే అండి, స్వయంగా పరశురాముడు అష్టదిగ్బంధనం చేసిన స్థలం ఏదన్నా ఉంది అంటే ఈ ఆలయంలో ఇప్పటికీ మనం ఆ గేట్లు, ఆ వాళ్ళు మన కళ్ళతో మనం చూడొచ్చండి. ఈ ఆలయం వెనక వైపు మనం అన్ని పురాణాల్లో చదివినట్టు అన్ని దగ్గరలా ఈ అష్టదిగ్బంధనం అనేది ఆయన అమ్మవారిని అక్కడ వేడుకొని అష్టదిగ్బంధనం చేసి అక్కడి నుంచి అమ్మవారిని తీసుకెళ్ళి మడైకావులు ప్రతిష్ఠించారు. ఆ గేటు తాళాలు, ఆ గేట్లు, ఆ గోడలు మీరు ఇప్పటికీ అలానే ఉన్నాయండి, చెక్కు చెదరకుండా. ఈ క్షేత్రంలో ఇది జరిగింది అనడానికి ఆనవాళ్ళు ఉన్న ప్రదేశం అది. సో ఈ కోనేరు కూడా అండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ. ఆ కోనేరులో మీరు కాళ్ళు చేతులు కడుక్కొని అమ్మవారి ప్రదక్షిణ చేసేసి
చాలా పెద్ద గుడి అండి, చాలా పెద్ద దేవాలయం. Hmm. చేసేసి రావడం వల్ల మీరు అనుకున్న కోరికలు కూడా అమ్మవారికి తీరుస్తారండి. చాలా Oh. పవర్ఫుల్ టెంపుల్. Hmm. ఇక్కడే మనకు ఇంత మునుపు ఉన్న తమిళనాడు సీఎం జయలలిత గారు కూడా ఒక ఏనుగుని ఇచ్చారండి ఈ గుడికి. ఆహా, ఏనుగు. తాలిపరంబ రాజరాజేశ్వరి గుడికి Hmm. ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ఈ క్షేత్రంతో పాటు ఇది చూడవలసిన ప్రదేశం అండి. Hmm. రాజరాజేశ్వరి టెంపుల్ అయిపోతానే Hmm. దీనికి ఒక 3 కిలోమీటర్ల దూరంలో వైద్యనాథేశ్వర గుడి ఉందండి, Oh, కేరళలోనే. కేరళలో. ఆహా, ఓకే. సో వైద్యనాథుడు Ah. అంటే వైద్యనాథుడు అంటే ఇది వైదీశ్వరం కోయిల్లా కాదండి, ఇది ఇంకొక వైద్యనాథుడు. Hmm. శివుడు ఇంకొక వైద్యుడి రూపంలో ఉంటాడు. Ah. ఇక్కడికి వెళ్ళి మనకి ఏదైనా క్రానికల్ డిసీజ్ ఉండేవాళ్ళు ఇక్కడ ఆయుష్ హోమం అని చేస్తారండి, చాలా విశేషంగా. ఇక్కడ ఆయుష్ హోమం చేయించుకోవడం వల్ల మన దీర్ఘకాలిక అనారోగ్యాలు ఏదన్నా ఉన్నా, మనలో ఏదైనా సిమ్టమ్స్ కనిపించినా ఈ హోమంలో నివృత్తి జరుగుతుందండి. Hmm. దాంతో పాటుగా స్వామివారికి అభిషేకించిన జలం ఇస్తారు ఇక్కడ. Hmm. ఆ జలం మన ఇంటికి వచ్చి తీసుకోవడం వల్ల మన బాడీలో మనకు తెలియకుండా ఏదన్నా ఉన్నా అవన్నీ క్లియర్ అవుతాయండి. ఆ తీర్థం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. Oh. సో దీంతో అక్కడ ఈ వైద్యనాథుడి స్వామి దగ్గర మీరు ఈ జలం ఇవన్నీ తీసుకున్న తర్వాత అక్కడ 21 నిమిషం నుంచి 22 నిమిషాలు అక్కడ కూర్చోవాలండి, పరిహారం కూర్చోవాలి. అక్కడ కూర్చున్నాక ఈ టెంపుల్ ఆనుకొని ఇంకొక దేవాలయం ఉంటుందండి. ఈ వైద్యనాథేశ్వరుని ఆనుకొని ఉంటుంది. అక్కడ ఒక చిన్న ప్రక్రియ చేయాలండి. అక్కడ ఏం ప్రక్రియ చేయాలంటే ఒక టెంకాయ తీసుకోవాలి, మీకే మీరు దిష్టి తీసుకోవాలి, ఒక టెంకాయ అక్కడ కొట్టాలి, ఇంకో టెంకాయ అక్కడ స్వామివారికి కొట్టేసి మీరు వెనక్కి వచ్చేయాలండి. ఓకే. అంటే మనలో ఉన్న ఏదైనా అనారోగ్యాలు ఏదైనా ఉన్నా ఇది పరిహారం చేసే క్షేత్రం అండి. దీంట్లో ఇంకొకటి అత్యంత దక్షిణ కాశీగా పిలువబడే ఒక అడవిలోనే అండి. ఈ టెంపుల్కి మాత్రం అండి ఇది అడవిలో ఉంటుంది. మీకు వెళ్ళడానికి అంత రోడ్స్ కూడా పర్మిట్ చేయవు. ఇది కేవలం ఏప్రిల్ మేలోనే ఇది ఓపెన్లో ఉంటుందండి. ఈ టెంపుల్ వచ్చి కొట్టయూర్ టెంపుల్, మీరు వినుంటారు కొట్టయూర్ టెంపుల్. ఈ కొట్టయూర్ టెంపుల్కి ఆరోగ్యవంతులు మాత్రమే వెళ్ళాలండి. నడవలేని వాళ్ళు మనం కొమ్మని టీవీలోనో దాంట్లో చూసుకోవచ్చు. కానీ ఈ టెంపుల్లో సాక్షాత్తు శివుడు ఆ నెలలో మాత్రమే ఉండి ఆ క్షేత్రాన్ని అంతా పరిపాలిస్తూ ఉంటాడండి. ఆయన తిరుగుతూ ఉన్న ఆనవాళ్ళు కూడా ఉంటాయండి ఈ కొట్టయూరు దాంట్లో. పరమశివుడు ప్రత్యక్షంగా తిరుగుతూ ఆ వనంలో తిరుగుతూ అక్కడికి వెళ్ళిన వాళ్ళకి ఈ అనారోగ్యం అక్కడ కూడా మొత్తం వాటర్ ఉంటుంది, వాటర్ మధ్యలో ఆయన ఉంటాడు, చిన్న శివలింగం స్వయంభూ. ఆ తర్వాత దాన్ని మూసేస్తారు, ఆ నెల అయిపోతానే క్లోజ్ చేసేస్తారు, దారితో పాటు క్లోజ్ చేస్తారు. ఆ నెలలో ఎవరైనా అనారోగ్యంలో ఉండేవాళ్ళు ఆ నడక అడవి మార్గంలో కొంచెం నడక ఉంటుందండి. ఆ నడక మార్గంలో వెళ్ళిన తర్వాత వాటర్లో వెళ్ళాలి. ఆ వాటర్ రాళ్ళతో చాలా హార్డ్ కోర్ వెళ్ళడం అండి. అక్కడికి వెళ్ళి ఆ శివలింగానికి 3 ప్రదక్షిణలు చేయడం వల్ల కోరికలే కాదండి వ్యాధులు తగ్గిస్తున్నాడు ఆయన. అందుకే అది ఒక్క నెలలోనే చాలా స్పెసిఫిక్గా చాలా పవర్ఫుల్ క్షేత్రం, చాలా పవర్ఫుల్ క్షేత్రం అండి. ఒక దక్షిణ కాశీగా కూడా పిలువబడే క్షేత్రం. సో ఈ కన్నూరు మీరు ఈ త్రిక్కున్నయ్య మహాదేవ ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ ఆలయాలు కూడా సందర్శించేసి రావచ్చండి. 4 ఆలయాలు చక్కగా అన్ని చూసినట్టు ప్రత్యేకంగా వాటి కోసం వెళ్ళలేం కాబట్టి వెళ్ళినప్పుడు ఈ క్షేత్రాలన్నీ కూడా దర్శించి రావచ్చండి. పితృదోషాలు కానీ ఆ నివారణ కోసం వెళ్ళినా ఈ అనుగ్రహం కూడా పొందొచ్చు. ఈ అనుగ్రహం కూడా కానీ అన్ని చాలా విశేషంగా ఉన్నాయి సార్. ఒకదానికి 2 రోజులు పడుతుందండి అన్ని కవర్ చేసుకోవడానికి. 2 days చాలు. 2 days చాలు. అక్కడ మనకు ఉండడానికి స్టేకి ఉంటుంది. కన్నూరు టౌన్ ఉంది, కన్నూరు చాలా పెద్ద ఊరు అండి. సో దాంట్లో మనకి హోటల్స్ అవన్నీ కూడా రిసార్ట్స్ కూడా ఉన్నాయి అక్కడ. స్టే బాగుంటుంది. ఎయిర్పోర్ట్ కూడా ఉందండి, కన్నూరుకి ఎయిర్పోర్ట్ ఉంది. సో మన హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి కూడా ఫ్లైట్స్ ఉన్నాయి. సో ట్రాన్స్పోర్ట్కి ఇబ్బంది లేదండి. ఆ కొట్టియర్ ఒకటి మాత్రం అది అడవిలో ఉండడం వల్ల కేవలం ఇది యువకులకి ఆరోగ్యవంతులకి మాత్రమే నడుచుకొని వెళ్ళాలి. ఆ రాళ్ళు ట్రాక్ కూడా ఉండదండి, వాకింగ్ ట్రాక్ కూడా ఉండదు. సో ఆ రాళ్ళ మధ్య నీళ్ళ మధ్యలో వెళ్ళాల్సినట్టు ఉంటుంది. కొంచెం ఆరోగ్యం ఉన్న వాళ్ళు చూడవలసిన వాళ్ళు చూడడానికి మాత్రం అండి. పర్యాటకంగా కూడా ఉంది, పరిహారికంగా కూడా. మంచి ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. నమస్కారం.